బ్రేకింగ్ న్యూస్ నేడు హీరో దగ్గుబాటి రానా సిఐడి అధికారుల ఎదుట హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా విచారణకు రానున్నారు. పలు బెట్టింగ్ యాప్స్ను రానా ప్రమోట్ చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాదు గతంలో హైదరాబాద్లో నమోదైన కేసులను సైతం రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. అప్పుడు ఆ కేసులపై అధికారులు ఫోకస్ చేసే అవకాశం కనపడుతోంది. కాగా ఇప్పటికే ఇదే కేసులో పలువురు సినీ ప్రముఖులను సిఐడి అధికారులు విచారించారు. వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. ఇవాళ రానా స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే అవకాశం ఉంది. నేడు హీరో దగ్గుబాటి రానా సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా విచారణకు రాబోతున్నారు. పలు బెట్టింగ్ యాప్స్ను రానా ప్రమోట్ చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, రానా ఎప్పుడు వస్తున్నారు సిఐడి అధికారుల ముందుకి? సో ఆయన ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అంటే ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా గుర్తించారు అధికారులు? ఎస్ రాజేష్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా సిఐడి అంటే సిట్ బృందం విచారణ వేగవంతం చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈరోజు రానా దగ్గుబాటి బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఈరోజు హాజరు కావాలని చెప్పేసి రానా దగ్గుబాటికి అయితే సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి సిఐడి కార్యాలయం ఎదుట రానా దగ్గుబాటి అయితే హాజరవుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే ప్రకాష్ రాజ్ అదేవిధంగా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు కూడా హాజరై దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాజాగా ఈ కేసులో భాగంగా అంటే ఇప్పటికే ఈడీ అధికారులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళపైన కేసులు నమోదైన నేపథ్యంలో ఇటు మియాపూర్, కూకట్పల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఆ కేసులన్నింటినీ కూడా సిఐడికి బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో భాగంగా సిట్ బృందం ఏర్పాటు చేయడం, సిట్ ఆదేశాల మేరకు ప్రజెంట్ అయితే ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ విచారణలో భాగంగా ఈరోజు దగ్గుబాటి రానా హాజరు కానున్నారు. ఈ రానాకు సంబంధించి గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా దానికి సంబంధించి వివరాలు కోరేందుకు, దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకైతే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడంతో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి అయితే రానా దగ్గుబాటి హాజరు కానున్నారని చెప్పాలి. ఇప్పటికే అంటే ఇటు రానా దగ్గుబాటి కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన నేపథ్యంలో వాళ్ళపైన కేసులు నమోదవడం, ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా వాళ్ళని మనీ లాండరింగ్ కేసులో భాగంగా వాళ్ళని విచారించిన సిచ్యువేషన్ మనం చూసాం. దానికి సంబంధించి వివరాలు కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అదేవిధంగా తాజాగా సిఐడి దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ఇందులో భాగంగానే వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఒకరినొకరినైతే ప్రజెంట్ అయితే పిలుస్తూ వాళ్ళకి నోటీసులు ఇస్తే అయితే విచారణలో భాగంగా రమ్మంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రానా దగ్గుబాటు అయితే రానున్నారు. కాబట్టి ఇతను ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో, ముఖ్యంగా జంగిల్ రమ్మీకి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ తోటి ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు. కాబట్టి ఇందులో భాగంగానే దానికి సంబంధించిన వివరాలు కోరేందుకు, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, బ్యాంక్ వివరాలు కావచ్చు, వీటన్నింటి కూడా సేకరించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండని దాదాపు 1.5 గంటల పాటు విచారిస్తే ప్రకాష్ రాజ్ని కూడా మరుసటి రోజు దాదాపు 1 గంటకు పైగా ఆయనను కూడా విచారించారు. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు మధ్యాహ్నం బెట్టింగ్ ప్రమోషన్ అనేది నాకు తర్వాత అర్థమైంది. తర్వాత నేను ఆ ప్రమోషన్ నుంచి విరమించుకున్నాను, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అనేది ప్రకాష్ రాజ్ చెప్పారు. అంటే ఇట్లా అంటే తెలిసి చేశారా, నిజంగా తెలియక చేశారా, అది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది వాళ్ళకు తెలియకుండా జరిగిందా అనేటువంటి కోణం కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ కూడా అది గేమింగ్ యాప్ అనుకొని నేను ప్రమోషన్ చేశాను, బెట్టింగ్ యాప్ అని నాకు తెలియదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే 2017 ప్రకారం యాక్ట్ ప్రకారం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా లీగల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా తీసుకుంటాం, లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉంది. అయితే అతను చేసింది మాత్రం 2016 అంటే 2017కి బిఫోర్ తను ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి నాకు ఆ విషయాలన్నీ నాకు తెలియదు. కాబట్టి ఇందులో నా తప్పు ఉంది, కాదంటలేనని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ తప్పు నేపథ్యంలో నేను తప్పు తెలుసుకొని మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి మోసపోవద్దని చెప్పేసి, బలి కావద్దని చెప్పేసి కూడా యువతకి ముఖ్యంగా ఆయన సూచించాడు. దానికి సంబంధించి వివరాలు కూడా తెలిపాడు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కూడా అది నాకు గేమింగ్ యాప్ అని తెలుసు కానీ బెట్టింగ్ యాప్ అని తెలియదని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, దానికి సంబంధించి వివరాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రానా దగ్గుబాటి కూడా హాజరవుతున్నాడు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతాడు, దానికి సంబంధించి ఏం
వివరాలు ఇస్తాడనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా సిఐడి దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలోనే సిట్టుకు ఆదేశాలు ఇస్తూ సిట్టు బృందం ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పడంతో ఇటు సిఐడి అధికారులు అయితే సిట్టు బృందం విచారణ వేగవంతం చేసిందని చెప్పాలి. విచారణలో భాగంగానే ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ని దర్యాప్తులో భాగంగా విచారణ చేసిన సిట్ అధికారులు ఈ రోజు తాజాగా రానా దగ్గుబాటిని కూడా విచారణ చేయనుంది. విచారణలో భాగంగా దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఆయనకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏమేమి చేశాడు, ఆ ప్రమోషన్లో ఈయన ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేశాడు అనే స్టేట్మెంట్లకు సంబంధించి కావచ్చు, బ్యాంక్ రికార్డులకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన హాజరవుతున్నారు. హాజరైన తర్వాత దానికి సంబంధించి విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, అదేవిధంగా ఆయనకు సంబంధించి ఎలాంటి వివరాలు సిఐడి అధికారులు సిట్ అధికారులు అడుగుతారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. కొద్దిసేపట్లో సిఐడి అధికారుల ముందుకు హీరో దగ్గుబాటి రానా రాబోతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రానా చేశారని అధికారులు ఇప్పటికే గుర్తించారు. సో దీంట్లో ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత డబ్బు వాళ్ళు ఇచ్చారు అనే దానిపైన పూర్తిగా బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా రానాను విచారించబోతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అనేది తప్పు అని మీకు తెలియదా అంటూ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సిఐడి అధికారులు అడగబోతున్నారు. సో దీనికి రానా ఎటువంటి సమాధానాలు చెప్తారు, తర్వాత మీడియా ముందుకు వచ్చేమన్నా మాట్లాడతారా, బెట్టింగ్ యాప్ అనుకునే ప్రమోట్ చేశారా, లేదంటే కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళది మేము బెట్టింగ్ యాప్ అనుకోలేదు, మాకు బెట్టింగ్ యాప్ అని తెలియదు, అది ఒక గేమింగ్ యాప్ అనుకున్నామని చెప్తూ ఉన్నారు. సో మరి ఆ కోవలో రానా కూడా మాట్లాడతాడా, రానా ఏమంటాడనేది కూడా చూడాలి.